ఛత్తీస్గఢ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హల్చల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. కాగా బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తాజాగా జరిగిన ఈడీ దాడులు ఒక ఉదాహరణ అని భూపేష్ బఘేల్ కార్యాలయం పేర్కొంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 15 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇదిలా ఉంటే ఈడీ దాడులపై భూపేష్ బఘేల్ కార్యాలయం స్పందించింది. మద్యం కుంభకోణం 7 సంవత్సరాల పాతది అని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇది ఒక తప్పుడు కేసు అని కోర్టు కూడా కొట్టివేసిందన్నారు. అయినప్పటికీ మరోసారి మద్యం కుంభకోణం పేరు చెప్పి చైతన్య బఘేల్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించడం దారుణమని పేర్కొంది. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తాజాగా జరిగిన ఈడీ దాడులు ఒక ఉదాహరణ అని భూపేష్ బఘేల్ కార్యాలయం పేర్కొంది. కొన్ని నెలల కిందట జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మద్యం కుంభకోణం కీలకంగా మారింది. అప్పటి భూపేష్ బఘేల్ మద్యం కుంభకోణానికి పాల్పడిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ కుంభకోణం కారణంగా మద్యం సిండికేట్కు 2,000 కోట్ల రూపాయల మేలు జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును నమోదులో భాగంగా పలువురు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.